You know what I love most about my school? Let me show you. At Sri Krishnaveni Talent School, Tandur, every single day is different. We don't just sit and study, we participate, we perform, we grow. Our teachers actually know our names, they know what we are good at. They push us to do more. That's something I didn't expect. If you are looking for a school that really cares, this is it. Still looking for the right school in Tandur? Let me make it easy for you. I have been studying in Sri Krishnaveni Talent School, Tandur from past 10 years. It is the best decision my parents have ever made. Slowly, my school journey begins with holding my parents' hand, feeling nervous and excited at the same time. Slowly, I learned to write, read and understand the world around me. Each class taught me not only subjects like maths, physics and languages, but also important values like discipline, respect and honesty. As I grew, school became my second home. I made friends, shared laughter and created unforgettable memories. From exams to celebrations, every moment shaped my personality. Teachers play a vital role in this journey. They guided me, supported me and inspired me to reach all my goals. They helped me to become stronger, confident and responsible individuals. School life taught me how to face challenges, failures, exams and competitions. They made me confident, stronger and prepare for future. The environment here is so positive. You feel motivated to come to school every day. Seriously, if you are in Tandur, this is the best school. Come and see yourself. ఢిల్లీలో విద్యార్థులపై దాడిని ఖండిస్తూ తాండూరులో విద్యా సంస్థలు బంద్ విజయవంతం. తాండూరు, వికారాబాద్ జిల్లా. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థి నాయకులపై జరిగిన పోలీసు దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్లో భాగంగా శుక్రవారం తాండూరులో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల హక్కులను కాపాడాలని, విద్యార్థులపై అణచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, పలువురు యువజన నాయకులు, కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం తరపున యాదయ్య, తాండూరు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజు, ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జూలై 24న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలకు, పాఠశాలలకు, విద్యా సంస్థలకు అన్నిటికీ బంద్కు పిలుపుకోవడం జరిగింది. ఈ బంద్కు ముఖ్య కారణం గత 2 నెలల క్రితం నీట్ పేపర్ లీకేజ్ కావడం జరిగింది. దానికి అనుగుణంగా జంతర్ మంతర్లో 25 రోజుల నుండి వివిధ రకాల వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, అదేవిధంగా ఒక విద్యావేత్త, సాధారణ ఒక పర్యావరణ శాస్త్రవేత్త సోనం వాక్చుక్ గారు ఒక హంగర్ స్ట్రైక్ చేయడం జరిగింది. దాన్ని ఢిల్లీ పోలీసులు, అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క దీక్షని భగ్నం చేయడం జరిగింది. ఎందుకనంటే అక్కడ పోరాడే పిల్లలు మొత్తం ఒక పేద పిల్లలు, అదేవిధంగా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు. దానికి ఈ నీట్ పేపర్ లీకేజ్ కావడం వల్ల 24 లక్షల మంది విద్యార్థులు మొత్తం నష్టపోతూ ఉన్నారు. అదేవిధంగా 23 మంది విద్యార్థులు ఒక ప్రాణాలు కోల్పోయారని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు, విద్యావేత్తలు, అదేవిధంగా కొందరు లెక్చరర్స్ అందరూ అక్కడికి వచ్చి, సినిమా యాక్టర్స్ అయినా అందరూ ఒక జంతర్ మంతర్కి వచ్చి ఒక నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు వాళ్ళపైన అరాచకంగా, క్రూరంగా అక్కడ వాళ్ళపైన ప్రవర్తించడం జరిగింది. అదేవిధంగా చాలా శాంతియుతంగా చలో పార్లమెంట్ పిలుపునిస్తే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, దేశవ్యాప్తంగా విద్యార్థులు మొత్తం పోయి అక్కడ కదిలి చలో పార్లమెంట్ అని ఒక నడికయాత్ర చేస్తూ ఉంటే, మరి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు చాలా క్రూరంగా, చాలా కఠినంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని లాఠీ చార్జ్ చేయడం కానీ, బట్టలు చింపడం కానీ, అదేవిధంగా మహిళలని చూడకుండా, చిన్న పసిపాపలను చూడకుండా చాలా క్రూరంగా కొట్టడం జరిగింది. దాని పట్ల ఖచ్చితంగా విచారణ జరిపించాలి, ఒక సమగ్ర విచారణ జరిపించాలని ఈ యొక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మేము ఒక వినతి పత్రం ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఈ సామగ్రి విచారణ జరిపిందని ఆయనకు చెప్తే మరి ఇప్పటి వరకు సామగ్రి విచారణ లేదు.
అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి వ్యక్తులపైన కఠిన చర్య తీసుకోవాలంటే ఇదివరకు స్పందన లేదు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఏ అని దేశవ్యాప్తంగా రద్దు చేసి ఒక రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరి రాష్ట్రానికి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ రాష్ట్రాల పరీక్షలు నిర్వహించుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ వారిగా వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జంతర్ మంతర్లో జరిగినటువంటి విద్యార్థులపైన లాఠీచార్జు, అదేవిధంగా వివిధ లాఠీచార్జులైనా సరే, అదే బట్టలు చింపడమైనా సరే, మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తించడమైనా సరే, దీని పట్ల కోర్టును ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి సిజిఐ సూర్యకాంత్ గారు ఒకరు స్పష్టంగా ఒకటి న్యూస్ విడుదల చేయడం జరిగింది. మాకు ఆ వీడియో చూడడానికి టైం లేదు, ఆ వీడియోల పట్ల మాకు ఎలాంటి మాకు స్పందన లేదు అని చేతులు దుడిపేసుకోవడం జరిగింది. అంటే ఒక న్యాయ వ్యవస్థ అంటే సుప్రీంకోర్టు ఒక పేద ప్రజలకు, పేద విద్యార్థులపైన ఒక విద్యార్థులకు ఒక న్యాయం చేసేటువంటి సుప్రీంకోర్టే మరి విద్యార్థుల పక్షం నిలబడకపోతే మరి ఇంకా ఏ రాజకీయ నాయకుడు ఇంకెవరు నిలబడతారని మనం ఒకసారి గమనించాలి విద్యార్థుల ద్వారా. అందుకని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అన్ని వివిధ కళాశాలకు అదేవిధంగా పాఠశాల బంధుకు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసేది ఒకటే, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేసినటువంటి వివిధ పోలీసులపైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా విచారణ జరిపించాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఖచ్చితంగా ఎన్టీఏను రద్దు చేయాలి, ఎన్ఈపీని రద్దు చేయాలని మేము ఎస్ఎఫ్ఐ వారిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఐకమత్యంలో కూడుకొని దేశవ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతటిలో నా ఉపన్యాసం ముగిస్తూ ఉన్నాం.